లైవ్లో టాస్క్ చూసిన వాళ్ళకి ఎంతమందికి భరణేం చూస్తే చిరాకు దొబ్బిందో లైక్ చేసి కామెంట్ చేయండి. మీ విలువైన ఒపీనియన్ కామెంట్ చేయండి. ఎందుకు చిరాకు దొబ్బిందో నాకు నేను ముందు నుంచే చెప్తున్నా. ఈ మనిషి కన్నింగ్ నాకు ఇప్పుడు కరెక్ట్గా అనిపిస్తుంది. ఆ పదం కరెక్ట్గా వాడలేదు, రాంగ్ టైంలో రాంగ్ వర్డ్ యూజ్ చేసాడు మనిషి అనిపించింది. లైక్ హీఈస్ ద బిగ్గెస్ట్ స్నేక్ అని నేను ఇప్పుడు చెప్తున్నా. దిస్ ఈజ్ నాట్ మై ఒపీనియన్, దిస్ ఈజ్ మై స్టేట్మెంట్ దట్ బర్నీ ఈజ్ ద బిగ్గెస్ట్ స్నేక్ ఇన్ బిగ్ బాస్ సీజన్ 9 అండ్ దిస్ ఈజ్ మై స్టేట్మెంట్ పీరియడ్. సో మీరు దీన్ని జస్టిఫై చేసుకోవాలంటే కామెంట్ చేయండి. అంటే ఇంత కన్నింగ్గా ఉంటావా ఒక మనిషితో? అంటే నువ్వు ఆల్మోస్ట్ ఒక చిన్న కూతురు అన్నట్టు బిల్డప్ ఇచ్చావు, గురువు గారు అని అన్నావు, టీచర్ అన్నావు. అమ్మాయి నీకు ఎన్నిసార్లు హెల్ప్ చేసింది స్వామి? నీ కెప్టెన్సీ టాస్క్లో నిన్ను చివరి వరకు గెలిపించడానికి ట్రై చేసిందా లేదా? తర్వాత ఛాన్స్ వచ్చిన ప్రతిసారి నువ్వు వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నావు దివ్యానిక్తకి. ఆ ఇమ్యూనిటీ టాస్క్ దగ్గర వెన్నుపోటు పొడిచావు, తర్వాత ఇంకోటి జరిగిన టాస్క్లో వెన్నుపోటు పొడిచావు. ఇప్పుడు నీకు స్కోప్ ఉంది, అయినా కూడా నువ్వు తనూజా మీద చూపించింది ఇక్కడ లేదు. ఎందుకు ఆ కన్నింగ్నెస్? అసలు తనూజా మీద కూడా ఉన్నదే ఫేక్, ఇది ఇంకా పెద్ద ఫేక్. అమ్మాయి ఆడవడం అర్థం లేదా? అర్థం ఉంటుంది. ఏందిరా ఇలాంటి కన్నింగ్ అన్నా నేను నమ్మాను అనుకుంటుందా? అసలు బేసిక్గా మీకు కాన్సెప్ట్ అర్థమైందో లేదో నాకు అర్థమైంది చెప్తా. సో మీ యాంగిల్ ఏంటో చెప్పండి, నా యాంగిల్ క్లియర్గా చెప్తా. ఈ సీజన్ థీమ్ ఏంటి అంటే మార్నింగ్ నుంచి లైవ్ ఈవినింగ్ వరకులో మెయిన్ జరిగిన టాస్కే స్టిక్ అయి మాట్లాడదాం. మిగిలిన పత్యాపారం అవన్నీ మెయిన్ ఎపిసోడ్లో మాట్లాడదాం. అండ్ ఇంకోటి మెయిన్ లీక్లు అనుకుంటే ఇది అవాయిడ్ చేయండి. నామినేషన్స్లో ఇమాన్యుయల్ అండ్ రాము తప్ప మిగిలిన 10 మంది నామినేషన్స్లో ఉన్నారు. ఈ బెడ్ టాస్క్లో 4 మిగులుతారు. ఆ 4కి మళ్ళీ టాస్క్ పెట్టారు, ప్రోమో 3 చూశారు కదా, అందులో విన్ అయింది ఇమాన్యుయల్. సో ఇమాన్యుయల్ విల్ గెట్ ది ఇమ్యూనిటీ అండ్ మిగిలిన 10 మంది నామినేషన్స్లోకి ఉన్నారు. ఇది ఒక ఫైన్ కదా. దాని గురించి ఈ రెండు గేములు అయిపోయిన తర్వాత మనం మిడ్ నైట్ డిస్కషన్లు అవన్నీ మాట్లాడదాం. బట్ జస్ట్ నామినేషన్ లిస్ట్ మార్నింగ్ చెప్పాను కదా కొంత మిగిలింది అని చెప్పి, అది ఫుల్ఫిల్ చేయడం కోసం. సో కాన్సెప్ట్ ఇంజురెన్స్ రిలేటెడ్ కాన్సెప్ట్. యాక్చువల్గా అందరూ మీదడిపోతే బాడీ గార్డులాగా 4 అబ్బాయిలు 5 అబ్బాయిలు మీదడిపోతే ఇంకా ఆడపిల్లలు ఏమాడతారు? అసలు అదే ఒక నికృష్టమైన స్ట్రాటజీ. అసలు స్ట్రాటజీ బుర్ర బుద్ధి, బుర్రలో కొంచెం గుజ్జున్నోడు ఆడాల్సిన ఆట ఏంటో చెప్పండి. మీరు చెప్పండి, నాకు అనిపించింది చెప్తా. ఈ సీజన్ థీమ్ ఏంది? ఈ సీజన్ థీము ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ కదా. సిగ్గుందా వీళ్ళకి? ఎవరికైనా ముఖ్యంగా అబ్బాయిలకి ఎవరికైనా సిగ్గుందా? బాండ్ నా బూతులు వస్తున్నాను, నా లంగోటా బాండ్లు. కానీ బాండ్ల కోసమా నువ్వు వచ్చావు? బాండ్ల కోసమా బిగ్ బాస్కి వచ్చావు? ఫస్ట్ సిగ్గు లేకుండా ఈ ముగ్గురు ఎవరు? పవన్ కళ్యాణ్, ఇమాన్యుయల్, డిమాండ్ పవన్ ఇంకా ముందు మొదలెడతాడు అన్నమాట. డిమాండ్ పవన్ ఏమో రీతు సేవ్ చేయాలని ఉందంట, మనోడేమో శ్రీజ, మనోడేమో తనూజ. ఏంటి మీరు బాండ్ల కోసమా వచ్చారు? బాండ్ల కోసం వచ్చారా? బిగ్ బాస్ కోర్ కాన్సెప్ట్ ఫాలో అవడం కోసం వచ్చారా? బుర్ర తక్కువ బూతులు వస్తాయి. కానీ మీరు టెనెంట్ల సపోర్ట్ తీసుకోవాలి స్వామి. టెనెంట్లు సిగ్గుందా మీకు? ముగ్గురు కామనర్లు వెళ్ళిపోయారు. శ్రీజ ఓవర్ అనాలిసిస్, ఓవర్ స్ట్రాటజీ చేస్తున్నావు కదా. నీకు నిజంగా బుర్ర ఉంటే ముగ్గురు కామనర్లు వెళ్ళిపోయారు. అరే మనం కామనర్లు అందరం తక్కువైపోతున్నారా? మనం టెనెంట్స్గా మనం 3 వారాలుగా ఉంటున్నారా? వాళ్ళు 2 వారాలే ఉన్నారా? మనం 3 వారాల్లో ఉన్నా కూడా మనకి ఎటువంటి సింపతి లేదురా. ఫస్ట్ 2 వారాలు ఉన్నందుకు వాళ్ళకి వచ్చిన సింపతిలో 0.5% సింపతి కూడా లేదు. గుడ్డులా కష్టపడుతున్నాం, ఏమీ మిగలట్లేదు. అట్లీస్ట్ ఇమ్యూనిటీ అయినా సాధించుకుందాం అని చెప్పి నా టెనెంట్ అయినా మాట్లాడుకున్నారా? శ్రీజ, దివ్య, డెమాన్ పవన్, కళ్యాణ్, ఈ 4 కదా కలిసి ఆడాలి టెనెంట్స్ కోసం. ఆర్ సంజనాని యాక్సెప్ట్ చేస్తే సంజనాలు కలిపి ఈ 5 వర్సెస్ వాళ్ళు 7 ఆడాలి కదా. అది కదా మజా వస్తుంది. అంటే ఒకవేళ గ్రూప్ అని నేను చెప్పట్లేదు. ఈ సీజన్ స్టార్ట్ అయింది దిక్కుమల్ క్లాన్ కాన్సెప్ట్ లాగా, అవుటర్ హౌస్, ఇన్నర్ హౌస్, ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ అన్నప్పుడు ఇలా ఆడితే కొంచెం మజా వస్తుంది రాదా? ఇలా ఎవడ యాంగిల్ ఆడిది, ఎవడ పులిహోర కంటెంట్ ఆడిది, ఎవడ బాండ్ ఆడిది. పవన్ కళ్యాణ్ గ్రాఫ్ అరే మొన్నే లేచిందిరా అంటే బొక్క, మళ్ళీ సేమ్ 2 రోజులు ఆగలేపాడు. అన్ని యుద్ధానికి 2 రోజులు ఆగలేపాడు, వెళ్ళి పామీడు. ఎందుకు ఆ రితుతో బాండు? ఎందుకు ఈ తనూజతో బాండు? ఇద్దరు పవన్లకి ఆ ఫేక్ మహారాజ్ బర్నీ, ఫేక్ మహారాజ్ ఏమన్నా యాక్టింగ్ చేశావు స్వామి. ఇంతోటి దానిగా పాపం ఆ అమ్మాయిని గురువు టీచర్ అని చెప్పి గొయ్యి తవ్వేసి అందులో కప్పెట్టేసావు. రోజు డప్పు పాపం. అమ్మాయి నీకు ఎంత వేస్తుంది పాపం డప్పు. ఆ డప్పును ఆస్వాదిస్తావు, నువ్వు డప్పు కొట్టుకుంటావు, అమ్మాయికి డప్పు వేస్తావు. స్టాండ్ తీసుకున్నావు నువ్వు. స్టాండ్ అంత ఫిజికల్ స్ట్రెంత్ ఉన్నోడివి
వాళ్ళు అటాక్ చేస్తాను అన్నప్పుడు నువ్వు చెప్పాలా దివ్య మీద వద్దు, దివ్య మీద వస్తే దివ్య మీద చెయ్యేస్తే నేను వస్తా అంటే వాళ్ళు వస్తారా? రారు. తనుజ మీద వాళ్ళు ఒకవేళ వెళ్తాను అంటే నువ్వు ఇలానే ఉంటావా? ఉండవు, ఏదో ఒకటి చేస్తావు. దివ్య దగ్గరికి వచ్చేసరికి ఇది 3వ ఇన్స్టెన్స్, 1 కాదు 2 కాదు 3వ ఇన్స్టెన్స్. ఏం చేయకుండా కన్నింగ్ నవ్వు నవ్వుతావేంటి? కన్నింగ్ నవ్వు సెకండ్లాగా. వరస్ట్ గేమ్ ప్లే అబ్బా, వరస్ట్. ఎంత కన్నింగ్గా ఉంటాడో ఒక మనిషి అనిపించింది. దట్టు ఆ అమ్మాయి వచ్చినప్పటి నుంచి ప్రతిరోజు సావగొడుతూ మిడ్నైట్ ముచ్చట్లో రికార్డ్ చేసి రివ్యూ ఇచ్చిన బాధ్యతగా నేను చెప్తున్నాను. పాప అమ్మాయి గుడ్డిగా నమ్మేసింది. బయట నుంచి వచ్చినా కూడా గుడ్డిగా నమ్మింది కాబట్టి ఏడిచింది. అదా స్ట్రాటజీ. సరే, మీ దిక్కుమాల బుర్రకి కాన్సెప్ట్ అర్థం కావట్లేదు. అక్కడ బాయ్స్ వర్సెస్ గర్ల్స్ ఉన్నప్పుడైనా సంజన గారు చెప్తారు కదా, దివ్యానికి తను అటాక్ చేసినప్పుడు మిగిలిన ఆడపిల్లలు ఫైట్ చేయాలా అమ్మాయిల కోసం. అరే మీరు అమ్మాయి కోసం ఫైట్ చేస్తే ఆ అమ్మాయి మీ దగ్గరికి వచ్చినప్పుడు ఫైట్ చేస్తుందని ఒక ఎక్సలెంట్ పాయింట్ చెప్పిందా? మీరు ఎలాగో సంజన మీద కుళ్ళు మీద సంజన గారిని తీసినప్పుడు మీరు ఎవ్వరూ సపోర్ట్ చేయలే, వెళ్ళిపోయి వదిలేశారు. బట్ రేపు పొద్దున మీ వరకు వస్తుంది కదా, అమ్మాయి అంటే ఫైట్ చేస్తుందా, దానికి ఒక దిక్కుమాల పాయింట్ ఏం చెప్తున్నారు? నువ్వే ఆడనన్నావు కదా గ్రూప్ గేమ్ అంటే. దివ్య నిఖిత ఏం చెప్తుంది? గ్రూప్ గేమ్ వద్దు, గ్రూప్ గేమ్ అయితే వాళ్ళు ఈజీగా మనల్ని లాగేస్తారు, మన దగ్గరికి ఎవరెవరు వస్తారో వాళ్ళు తోసేద్దాం అన్నారు. బట్ మీరు అలా మాట్లాడలే. ఎందుకో తెలుసా? మీ అందరికీ ఎదవ సపోర్ట్లు ఎదవ ఫేక్ బ్యాండ్లు ఉన్నాయి కాబట్టి ఆ నిబ్బాగాలు వచ్చి సేవ్ చేస్తారు, అంతే కదా. గేమ్ ఆడాల్సిన లక్షణం ఇదా? వాళ్ళు సిగ్గు లేకుండా 4 అబ్బాయిలు ఎంత బలవంతులు బలహీనలు అన్న చెప్పిన 4 అలా నించుండిపోయి ఒక్కొక్కరు లాక్ వెళ్ళిపోతున్నప్పుడు మీరు ఆడవాళ్ళందరూ స్ట్రాంగ్గా కలిసి ఉంటే అట్లీస్ట్ మీరు 4 పోయిన 2 అబ్బాయిలు మీరు తోసేస్తే ఆ బ్లడీ సాటిస్ఫాక్షన్ ఎలా ఉంటుంది? బట్ మీరు అలా ఆడలేదు. చాలా డిసప్పాయింట్ చేశారు. నాకు ఇందులో బాగా నచ్చింది, వెళ్ళిపోయినా ఓడిపోయినా పడిపోయినా ఏడిచినా నాకు దివ్య నిఖిత ఆట నచ్చింది. పాయింట్లు పెట్టింది. మీరంతా ఫ్రెండ్షిప్ బాండ్ బొక్క మట్టి మసానం అని చెప్పి ఆడుతున్నారు, దమ్ము ఉంటే అవి బ్రేక్ చేసి ఆడండి అంటే పుచ్చకాయల దొంగ అంటే ఏదో తడుముకున్నట్టు దమ్ము శ్రీజ ఇక్కడ అనవసరంగా ప్రోమోలో మిస్లీడ్ చేశారు. కానీ అక్కడ నాన్ సింక్లో మాట్లాడింది. అక్కడ మాట్లాడింది దమ్ము శ్రీజ గురించి కాదు, అక్కడ ఉన్న అబ్బాయిల గురించి మాట్లాడింది. మిగిలిన వాళ్ళు ఎందుకు టచ్ చేయరని చెప్పి దమ్ము శ్రీజ ఇలాగే అన్వాంటెడ్గా వచ్చి దుమ్ము ముఖం మీద వేసుకొని వెళ్ళిపోతుంది, మసి అయిపోతుంది. బట్ లాస్ట్లో ఒక గెస్చర్ నాకు నచ్చింది. అమ్మాయి డ్రెస్ సరిగ్గా లేనప్పుడు దిగిపోయి డ్రెస్ సరి చేసింది. ఆ గెస్చర్కి మనం మెచ్చుకోవాలి, చిన్నవి కూడా మనం మెచ్చుకోవాలి, అది నచ్చింది. బట్ దమ్ము శ్రీజ లాంటి స్ట్రాటజికల్ ప్లేయర్ ఇలా ఆలోచించింది. వాళ్ళ అబ్బాయిలు ఏకమైపోయినప్పుడు మనం అంతా కలుద్దాం, లేకపోతే దివ్యకి సపోర్ట్ చేద్దాం. ఎందుకంటే దివ్య మన టెనెంటేరా, దివ్య మన కామనరేరా, కామనర్లు కాపాడుకున్నారా, 3 కామనర్లు ఎలిమినేట్ అయిపోయారా అని అసలు శ్రీజకైనా బుర్రలో గుజ్జుంది కాబట్టి, ఎందుకంటే ఆ 2 పావులకి గుజ్జు లేదు కాబట్టి మాట్లాడాలా? లేదు. సరే, మీకు ఆ కాన్సెప్టే అర్థం కాలేదు, వదిలేశారు మీరు అనుకుందాం. ఫస్ట్ థింగ్, ఎవరిని తీయాలి మీరు? పోనీ ఇమ్యూనిటీ ఎక్కువ వచ్చేసింది అన్నారు. ఇమ్యూనిటీ ఎక్కువ వచ్చింది ఎవరికి అబ్బా? 2 వారాల్లో డిమాండ్ పవన్కి 2 వారాలుగా కెప్టెన్గా ఉన్నాడు. ఇమ్యూనిటీ ఎవరికి వచ్చింది? అప్పుడు డిమాండ్ పవన్ కదా ముందు మీరు అందరూ టార్గెట్ చేయాలి మై డియర్ నిబ్బా అబ్బాయిలు. డిమాండ్ పవన్ ఫస్ట్ టార్గెట్ చేయకుండా 3-4 అయిపోయిన తర్వాత ఏంది అంటే డిమాండ్ పవన్ స్టార్టింగ్లో హెల్ప్ చేస్తాడు, వీళ్ళందరూ లాగేద్దనా? తప్పు కదా. బిగ్ బాస్ హౌస్లో గేమ్ విన్ అవ్వడం కాదు, ఎలా గెలిచాము, ఎలా ఫైట్ చేసాము, మనం ఎలాంటి స్ట్రాటజీస్ అప్లై చేసాము, ఈ స్ట్రాటజీస్లో ఎంత ఫెయిర్గా ఉన్నాం, ఎంత కన్నింగ్గా ఉన్నాం. ఇది అంతా కన్నింగ్గానే ఉంది కదా. డిమాండ్ పవర్ని తీయాలి, సుమన్ శెట్టిని తర్వాత తీయాలి, దాని తర్వాత ఆలోచించాలి రితునా సంజనానా. ఆర్ అక్కడ అమ్మాయిలు అయిపోయినప్పుడు అమ్మాయిలు యూనిటీ చూపించి 4 అమ్మాయిలు కలిపి అట్లీస్ట్ ఒక్క అబ్బాయిని పడినా సూపర్, వేరే లెక్క విజిల్ మూమెంట్ ఉంది. ఇమాన్యుయల్, డిమాండ్ పవన్ కళ్యాణ్, భరణి అలా నించుండిపోతే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి నచ్చింది సాగుతుంది. ఎవ్రీ లెవెల్ వాళ్ళు డిసైడ్ చేసింది పోతున్నారు. అండ్ ముఖ్యంగా దివ్య నిఖితని వెంటనే అలా తీయడం రాంగ్ కదా. ఆమెను ఆల్రెడీ ఈ రీజన్ పెట్టే కదా తీశారు, వైల్డ్ కార్డ్లో రావడం ఆమె ప్రాబ్లం. అది ఫార్మాట్. మీరు ఆ పాయింట్లు అన్నీ చెప్పి లాస్ట్ టైం ఇమ్యూనిటీ లాగేశారు కదా, ఇప్పుడు కూడా లాగొద్దని చెప్పట్లేదు. ఫస్ట్ అవే ఈమెనా రితుని లాగకూడదా, తనూజాని లాగకూడదా, శ్రీజాని లాగకూడదా, మీ పక్కనున్న ఇమాన్యుయల్ లాగకూడదా, పక్కనున్న అంత డిమాండ్ పవన్ 2 వారాలు అంత ఇమ్యూనిటీ వచ్చింది. ఇక్కడ నాకు మెయిన్గా ఎవరికి గేమ్ అర్థం కాలేదు. అది ఓకే ఫైన్, ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఆ యూనిటీ లేదు, అంతా ఓకే. ఈ బాండ్లో అట్లీస్ట్ కళ్యాణ్దైనా ఓకే, అట్లీస్ట్ శ్రీజ గురించి ఏదో ఆడుతున్నాడు, ఈ డిమాండ్ మాయే అట్లీస్ట్ ఏదో రీతు కోసం ఆడుతున్నాడు, ఇమాన్యుయల్ సెల్ఫిష్గా ఏదో ఒకటి ఆడుతున్నాడు, తనూజ ఏదో అంటున్నాడు. ఇక్కడ భరణి నాకు నువ్వు చాలా ఇంపార్టెంట్, నువ్వు నా కూతురువి, చిన్న కూతురువి, నాకు చెల్లివి అన్నీ అంది మధ్యాహ్నం, నువ్వు నాకు గురువువి, టీచర్వి, ఇన్ని డైలాగులు చెప్పి
అమ్మాయికి స్టాండ్ తీసుకోవా, వాళ్ళు ఓకే అంటే ఓకేనేస్తావా, సైలెంట్గా ఉండిపోతావా? అదేనా నీ గేమ్? అదేనా నువ్వు తీసుకునే స్టాండ్? నువ్వు కూతురులా ఫీల్ అయినా, నీ చెల్లిలా ఫీల్ అయిన అమ్మాయికి ఈ మాస్క్ చెరిగిపోవాలి, బూతులు వస్తున్నాయి. సో నాకు ఓవరాల్గా అసలు ఆ గేము ఎలా జరగాలో అలా జరగట్లే. అది కానీ ఓనర్స్ వర్సెస్ టెనెంట్లా జరిగి ఉంటే నెక్స్ట్ లెవెల్లో ఉందిను. బట్ అది అలా జరగట్లే. ఫస్ట్ చూశారు కదా, సంజన గారిని లేపుశారు, అది ఈజీగా టార్గెట్ చేశారు ఆమె పాపం. తర్వాత సుమన్ శెట్టి, తర్వాత దివ్యానికిత, తర్వాత డెమోన్ పౌల్ లేచిపోతాడు, దాని తర్వాత రితు చౌదరి, దాని తర్వాత యాక్చువల్గా బర్నీ వెళ్ళిపోతే స్వాప్ ప్రాసెస్ ఉంటుంది. ఆ స్వాప్ ప్రాసెస్లో తనుజ ప్లేస్లో బర్నీ వస్తే నలుగురు మిగులుతారు. కళ్యాణ్, శ్రీజ, ఇమాన్యుల్, బర్నీ. ఈ నలుగురికి 2వ లెవెల్ టాస్క్ ఉంటుంది. అందులో ఇమాన్యుల్ గెలుస్తాడు. 2వ లెవెల్ టాస్క్ గురించి మనం డీటెయిల్గా మెయిన్ ఎపిసోడ్లోని మిడ్ నైట్ ముచ్చట్లో మాట్లాడుకుందాం. నాకు ఉదయం నుంచి క్యూరియస్గా చూసిన అసలు వీళ్ళు ఎలా ఆలోచిస్తారు, ఏ ఆలోచనలతో వీళ్ళు వెళ్ళారు, ఏ థింకింగ్తో వీళ్ళు వెళ్ళారు అని చూస్తే మబ్బులు ఇడిపోయి ఇంకా నలుగురు అబ్బాయిలు మీద వెళ్ళిపోతే ఏముంటుంది బొక్కడియా గేమ్. ఇంకా టెనెంట్స్ వర్సెస్ కాన్సెప్ట్ ఏముంది. నాలా మీకు ఎంతమందికి అనిపించిందో ఆనెస్ట్గా లైక్ చేసి కామెంట్ చేయండి. ముఖ్యంగా భరణి మీద కోపం ఎంతమందికి వచ్చిందో లైక్ బటన్ పగిలిపోవాలి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందాక వీడియోని ఆస్వాదించండి. సభకు నమస్కారం, ధన్యవాదాలు.